రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏవైతే ఆడియో లీక్లనైతే మనం వింటున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారి సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2కి సంబంధించి అక్కడ అనంతపూర్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో తను మాట్లాడిన ఒక ఆడియో లీక్ అయితే బయటికి రావడం జరిగింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎన్ని అంటే బూతులు అవి నేను ఇక్కడ వీడియోలో నేను మాట్లాడలేను. ఆ బూతుల్లో అయితే మాట్లాడడం జరిగింది, తిట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే లోకేష్తో పెట్టుకుంటే మరి ఇట్లనే ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. లోకేష్ని అంటాడు అన్నట్టు కూడా మనకు ఆడియోలో వినిపిస్తుంది. ఇంతకీ మరి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ గారిని ఏమన్నారు ఫస్ట్ అది బయట పెట్టాలి కదా. ఏమన్నాడు అని ఇంతలా ఇట్లాంటి ఒక దుర్భాషలు ఆడాడు ఏంటి అనేది కనుక్కోవాలి కదా, అసలు విచారణ చేయాలి కదా. ఒకప్పుడు లోకేష్ గారు మా అమ్మని అట్లా అంటారా, నా తల్లిని అట్లా అంటారా, నా తల్లికి జరిగినట్టు అవమానం ఇంకే తల్లికి జరగద్దు అని చెప్పిన లోకేష్ గారు మరి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులే కదా. మీ కుటుంబ సభ్యుల్లో ఒక తల్లిని మీకు మీ అమ్మ ఎలాగనో జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మ కూడా అట్లనే కదా. మీ అమ్మగారిని ఎవరైనా దుర్భాషలు ఆడితే మాత్రం మీరు అరెస్టులు చేపిస్తారు. మా అమ్మని ఇట్లా అంటే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి మీరు సభాముఖంగానే మాట్లాడతారు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లి గారిని అట్లా మాట్లాడితే ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు రెస్పాండ్ అవ్వరు, ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోరు. పోనీ వాళ్ళు ఆ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడతామంటే అక్కడ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎక్కడ ప్లేస్ లేక ఈరోజు హైదరాబాద్కి వచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు రియాక్ట్ అవ్వలే? చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వలే, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వలే, లోకేష్ రియాక్ట్ అవ్వలేదు. ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు కదా. అంటే ఆడవారిని మహిళల్ని ఎవరైనా చెడుగా మాట్లాడితే దుర్భాషలు ఆడితే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి, అది ఎమ్మెల్యేలైనా లేకపోతే నార్మల్ వాళ్ళైనా కూడా ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి అనేది వాళ్ళు మాట్లాడితే ఇట్లాంటి యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడొచ్చు కదా. లేదు, మాట్లాడరు, చెయ్యరు, రియాక్షన్ లేదు. ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడితే ఇంతవరకు ఒకరు వచ్చి మాట్లాడలే. ఆ మాట్లాడిన అతను వచ్చేసి అది నేను మాట్లాడలేదు, అది ఏదో ఏఐ జనరేటెడ్ ఆడియో అంటాడు, లేకపోతే ఆయన ఎవరో మాట్లాడి అని అంటాడు. ఆ మాట్లాడిన వ్యక్తి బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేను ఏ టైంకి మాట్లాడినా కూడా చెప్తే మీరు నా ఫోన్ రికార్డ్స్ తింటే సరిపోతుంది, దానికి వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళి దాని మీద ఎవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఎందుకండి ఇంక ఈ ఆధారాలు సరిపోవా? మాట్లాడిన వ్యక్తే వచ్చి నేను పలానా టైంకి మాట్లాడినా మీరు కావాలంటే ఇది చూసుకుంటే సరిపోతుందని చెప్తున్నా కూడా మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల జోలికి వస్తే అని చెప్పేసి మైకులు పట్టుకొని ఊగిపోతారు కదా. ఏమైంది మరి ఇప్పుడు? మీరు ఏపీ డిప్యూటీ సీఎం కాకముందు సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు కదా. ఇంతకుముందు టికెట్ ప్రైజెస్ గురించి చాలా గట్టిగా మాట్లాడింది కదా. టికెట్ ప్రైజెస్ గురించి అంత గట్టిగా మాట్లాడినప్పుడు మరి నీ తోటి కళాకారులు అమ్మ గురించి ఇంత గలీజ్గా మాట్లాడుతుంటే ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లే? దేనికోసం రెస్పాండ్ అవ్వట్లే? మీరున్నది కూడా కూటమి ప్రభుత్వంలోనే కదా. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మేము చూసుకుంటూ ఉన్నామని చెప్పారు. ఆడపిల్లల జోలికి వస్తే మేము అసలు అంటే వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడతాయని చెప్పిండ్రు. ఏమైంది మరి ఈరోజు? మరి ఎమ్మెల్యేకి ఎందుకు మరి ఎమ్మెల్యే మీద ఆయనని రాజీనామా చేయమని ఎందుకు అడుగుతలేరు? ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటామని ఒక ఇంతవరకు అఫీషియల్గా ఒక నోట్ రాలేదు బయటికి. సీఎం ఇంకా మంత్రి గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీయే, పవన్ కళ్యాణ్ వచ్చేసి మరి సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? అంటే మీ తల్లి గారికి జరిగితే ఒక న్యాయం, వేరే వాళ్ళ తల్లికి జరిగితే అది ఇంకో న్యాయం, దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పని కూడా లేదంటారు, అంతేనా? ఒక్కసారి చూద్దాం. నిన్న ఇక్కడ ప్రెస్ క్లబ్లో అక్కడ నుంచి వచ్చిన అభిమానులు వినిపిస్తున్నాను. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రతిస్పందించడం కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోలీస్ గ్రూప్ను ఉండే పరిస్థితి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులు అందరం కలిసి ఏం చేద్దామంటే ఇంకా ఏపీలో మిగతా డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఒక్క నిమిషం. ఇంత సౌండ్ వస్తలేదు. మిగతా డిస్ట్రిక్ట్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు
స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా రైట్, చూసారు కదండి. అనంతపురంలో ఫస్ట్ ప్రెస్ మీట్ అక్కడ పెడదాం అనుకుంటే పోలీసులు అడ్డుకున్నారంట. మీకు ఎట్లాంటి పర్మిషన్ లేదు ప్రెస్ మీట్ పెట్టడానికి అని చెప్పేసి. సరే అట్లా కాదు విజయవాడలో పెట్టుకుందామంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ హౌస్ అరెస్ట్లు చేసిందంట. ఇక ఇదంతే కాదని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్కి వచ్చిందంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్ అంటే ఎన్టీఆర్ గారి అమ్మగారిని ఎన్టీఆర్ గారిని అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెడతా అండి. మధ్యలో పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంది, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది నాకు అర్థం కాదు. మీరు ప్రజల కోసం పనిచేయాలి కానీ ఎవరైనా పైనుంచి మీకు ఒత్తిడి తీసుకొస్తే మీరు ఆ ఒత్తిడికి ఎందుకు మీరు తలొగ్గుతున్నారు నాకు అర్థం కాదు. అక్కడ ఏమన్నా వాళ్ళు తప్పుడు దానికోసం ఏమన్నా ప్రెస్ మీట్ పెడతానరా? అయినా మీరు ఎందుకు మీరు ఈ అధికారం అంటే పైన వాళ్ళకి తలొగ్గి ఇప్పుడు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ సైడ్ స్టాండ్ తీసుకోకుండా ఎట్లా ఉంటారు మీరు? అండ్ నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటే పక్కా భయపడుతున్నారంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఇంతవరకు కూడా ఎన్టీఆర్ గారు అయితే స్పందించలేదు. గతంలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే 2024లో కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పలేదని కూడా దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేసిండు. ఆయన విషెస్ చెప్పిండు, కాకపోతే కొంచెం ఆయన షూటింగ్లో బిజీ ఉండడం వల్ల కొంచెం లేట్గా చెప్పినట్టున్నారు. దానికి కూడా భూతద్దంలో పెట్టి చూసిన మీరు ఈరోజు ఇంత జరుగుతుంటే ఎక్కడ పోయిండు మీరు? బాలకృష్ణ గారు ఎక్కడ పోయారు? బాలకృష్ణ గారు అయితే అసలు ఇంతవరకు వచ్చి బయటికి వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు చాలామంది అంటుంటారు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టిందంటే కనిపిస్తుంది, క్లియర్ కట్గా కనిపిస్తుంది. లేదు మాకు ఎక్కడ పొరపచ్చాలు లేవు అని మీరు ఎంత కప్పిపుచ్చడానికి ట్రై చేసినా ఈరోజు ఈ యొక్క సంఘటన ఈ యొక్క ఘటన మీకు జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటే మీ ఫ్యామిలీ మరి దూరం పెట్టిందా ఏంటనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది కదా. అంటే మీ బంధాలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయనేది ఒక్క దాంతోనే అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే మీకు అందరికీ భయం వేస్తుందా? రేపు ఆయన రాజకీయాలకి ఒకవేళ ప్రవేశిస్తే ఏందనేది మీకు ఇప్పటి నుంచే అంటే మన గుండెల్లో దడవుతుందా? ఎట్లా చేసి ఆయన తొక్కాలనుకుంటున్నారా? అది సాధ్యం కానీ పనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఆయన రెస్పాండ్ అవ్వకపోతేనే ఇంత జరిగింది. ఒక్కవేళ ఆయన కనుక రెస్పాండ్ అయ్యుంటే ఈ పాటికి మరి ఎట్లా ఉండేదో. ఆయన ఇంతవరకు కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మూవీస్ మీద పెట్టిండ్రు. 2009లో ఆయన ప్రాణాలకి తెగించి టీడీపీ పార్టీ కోసం ఆయన ప్రచారం కోసం వచ్చిండు. కాకపోతే ఆయన అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఎంత పెద్ద యాక్సిడెంట్లో ఆయన చిక్కుకున్నారో మనం చూసాము. కానీ ఒక్కసారి ఆయన సినిమాలను పక్కకు పెట్టి రాజకీయ ప్రవేశం చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా ఆ టీడీపీ అనే పార్టీ కావచ్చు, ఇంకా మరి ఆయన ఆ పార్టీ నుంచి వస్తారో కొత్త పార్టీ నుంచి వస్తారో తెలియదు కానీ మొత్తం జనమంతా ఆయన వెనక నడుస్తుంది. ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది. రాజకీయాలు అంటే ఆయన అంటే ప్రత్యక్షంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు అని అనిపించవచ్చు కానీ ఆయన మాత్రం పరోక్షంగా తనకి పొలిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగానే ఉన్నది. సో ఒక్కవేళ ఆయన ఇంకా సినిమాలు కాదు నేను రాజకీయ ప్రవేశం చేయాలని చెప్పేసి మాత్రం ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆ తర్వాత ఎవరెవరైతే చాలా గొప్ప వ్యక్తుల మేము అని చెప్పుకున్న వాళ్ళందరూ ఇంకా సైలెంట్ అయిపోవాల్సిందే. దానికోసం ఇప్పుడు మీరు భయపడుతున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇంతవరకు ఎవరెవరైతే ఆడపిల్లలకి మేము అండగా ఉంటామని చెప్పేసి నా గొప్ప గొప్ప నాయకులందరూ మరి దీని మీద స్పందించకపోవడం అయితే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా మరి అనంతపూర్ ఎమ్మెల్యే మీద వేటు వేస్తారా లేకపోతే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏంటి అనేది అయితే మరి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే చర్యలు ఏం తీసుకునే అవకాశం లేదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళది ఇంతవరకు కూడా ఇన్ని డేస్ అయినా కూడా ఇంతవరకు వీళ్ళు ఏం మాట్లాడలేదు. సో ఇంకా ముందు కూడా మాట్లాడే అవకాశం లేదేమో అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ఫ్యాన్స్ మరి ఇంకెంత దూరం పోతారు అనేది అయితే మరి చూడాలి.